మిత్రులారా, ఒక అగ్రరాజ్యం ఒక్కతూటా కూడా వేయకుండా నిద్ర కోల్పోయినప్పుడు ఆట చాలా దూరం పోయిందని అర్థం చేసుకోండి. ఈరోజు ప్రపంచం తెరవెనుక ఒక యుక్తి జరుగుతున్న సమయంలో ఉంది. ఇది మాస్కో వ్యూహాత్మక వర్గాలలో అశాంతిని సృష్టించింది. కారణం భారతదేశం మరియు యూరప్లోని ఒక చిన్న కానీ చాలా ప్రమాదకరమైన బంటు. ఇది రష్యా సరిహద్దుకు ఆనుకుని ఉంది. ఒక దేశం నాటో ముందు వరుసలో నిలబడి తదుపరి దెబ్బను ఎదుర్కొనే మొదటి వ్యక్తి తానే అవుతాడని నిరంతరం భయపడుతుంది. అదే దేశం అకస్మాత్తుగా భారతదేశం వైపు చూసి భారత ఆయుధాలపై ఆసక్తి చూపిస్తే అది కేవలం రక్షణ ఒప్పందం కంటే ఎక్కువగా మారుతుంది. ఇది ప్రపంచ శక్తిని నేరుగా సవాలు చేస్తుంది. సమతుల్యత. మనం ఎస్టోనియా గురించి మాట్లాడుతున్నాం. ఎస్టోనియా పరిమాణంలో చిన్నది కావచ్చు, కానీ దాని భౌగోళికం స్థానం దానిని చాలా దుర్బలంగా చేస్తుంది. ఇది నేరుగా రష్యాతో సరిహద్దును కలిగి ఉంది మరియు నాటో యొక్క అత్యంత అప్రమత్తమైన సభ్యునిగా పరిగణించబడుతుంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఎస్టోనియా తదుపరి ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని అంగీకరించింది మరియు ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు స్నేహితులు కూడా మరింత జాగ్రత్తగా ఉంటారు. ఇక్కడే కథ అకస్మాత్తుగా మలుపు తిరుగుతుంది. ఎస్టోనియన్ రక్షణ మంత్రిత్వ శాఖలోని చాలా సీనియర్ అధికారి బహిరంగంగా తన దేశం భారతదేశాన్ని వాయు రక్షణ ఫిరంగే మరియు మందుగుండు సామగ్రి యొక్క సంభావ్య సరఫరాదారుగా చూస్తోంది. ఇది ఒక లైన్ కాదు, ఇది ఒక సంకేతం. ఆయుధాలను కొనుగోలు చేయడానికి దశాబ్దాలుగా యుఎస్ మరియు పశ్చిమ ఐరోపాపై ఆధారపడిన అదే యూరప్ ఇప్పుడు భారతదేశం వైపు మొగ్గు చూపుతోంది. మరియు ఇదే రష్యాను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు ఎస్టోనియా తన రక్షణ బడ్జెట్పై పరిమిత మొత్తాన్ని ఖర్చు చేసేది. కానీ ఇప్పుడు చిత్రం పూర్తిగా మారిపోయింది. బడ్జెట్ వేగంగా పెరుగుతోంది. సైన్యం ఆధునీకరించబడుతోంది. డ్రోన్లు, ఫిరంగే మరియు మొబైల్ యుద్ధంపై దృష్టి కేంద్రీకరించబడింది. వ్యవస్థలు. ఎస్టోనియాకు ఇప్పుడు సౌందర్య సాధనాలు మాత్రమే కాకుండా నిజమైన పోరాట సామర్థ్యం గల ఆయుధాలు అవసరం. మరియు ఇక్కడే భారతదేశం నిశ్శబ్దంగా ముందుకు సాగుతోంది. నేటి యుద్ధం ఖరీదైనది కాదని ఎస్టోనియా స్పష్టం చేసింది మరియు భారీ ఆయుధాలు. నేటి యుద్ధం తక్కువ ఖర్చుతో కూడిన, అధిక ప్రభావం చూపే మరియు త్వరగా మరమ్మతు చేయగల వ్యవస్థల గురించి. స్థిరంగా తట్టుకోగల ఆయుధాలు. ఒత్తిడి. భారతీయ ఆయుధాలు ఈ సూత్రంపైనే నిర్మించబడ్డాయి. బలమైన, నమ్మదగిన మరియు యుద్ధ పరీక్ష. ఈ కథలో మరో పొర ఉంది. ఎస్టోనియా ఏ దేశంతోనూ భాగస్వామ్యాన్ని కోరుకోవడం లేదు. దానికి భాగస్వాములు కావాలి, ప్రజాస్వామ్య విలువలను విశ్వసించే, ఒత్తిడిలో తమ నిర్ణయాలను మార్చుకొని మరియు వారి విధానాలు స్థిరంగా ఉండేవి. అందుకే ఇది భారతదేశాన్ని బహిరంగంగా ఉంచింది అగ్ర విశ్వసనీయ దేశాలలో ఒకటి. రెండు దేశాల మధ్య రక్షణ అవగాహన ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఇందులో కొనుగోళ్లు మాత్రమే కాకుండా సాంకేతిక భాగస్వామ్యం మరియు ఉమ్మడి ఆయుధాల అభివృద్ధి కూడా ఉన్నాయి. ఆసక్తికరంగా, భారతదేశం మరియు ఎస్టోనియా ఇప్పటికే సైబర్ మరియు డిజిటల్ ప్రపంచంలో భాగస్వాములు. సైనిక రంగంలో ఈ సంబంధం మరింతగా పెరిగితే అది రెండు దేశాల మధ్య స్నేహం మాత్రమే కాదు, మొత్తం యూరప్కు కొత్త సంకేతంగా మారుతుంది. 2022 తర్వాత ఎస్టోనియా యొక్క ప్రతి విధానాన్ని రష్యాతో నిర్ణయిస్తున్నారు దృష్టిలో ఉంచుకుని. అందువల్ల భారతదేశం అక్కడ ఆయుధాలను అందిస్తే అది బలమైన సందేశంగా పరిగణించబడుతుంది. మాట్లాడకుండా, బెదిరించకుండా. బహుశా అందుకే రష్యా విశ్రాంతి రాత్రులు గడుపుతోందని చెబుతున్నారు. నేడు భారతదేశం ఎస్టోనియా అవసరాలకు సరిగ్గా సరిపోయే వ్యవస్థలను కలిగి ఉంది. తక్కువ ఖర్చు, అపరమైన శక్తి మరియు వాస్తవ ప్రపంచ పోరాట అనుభవం. పాకిస్తాన్. ప్రపంచం వాటి ప్రభావాన్ని చూసింది. ఇప్పుడు అదే శక్తి యూరోపియన్ ముందు వరుసలకు చేరుకుంటే చిత్రం పూర్తిగా మారవచ్చు. ఈ భాగస్వామ్యం విజయవంతమైతే ఐరోపాలో భారతదేశానికి కొత్త తలుపులు తెరుచుకుంటాయి. ఇతర నాటో దేశాలు కూడా భారతదేశాన్ని కేవలం ఒక ఉద్భవిస్తున్న శక్తిగా కాకుండా నమ్మకమైన రక్షణ భాగస్వామిగా చూస్తాయి. రష్యా మరియు నాటో మధ్య సమతుల్యత ద్వారా భారతదేశం ముందుకు సాగుతుందా అనేది అతిపెద్ద ప్రశ్న. లేదా ఇది భారతదేశం యొక్క కొత్త ఆలోచనలో భాగమా? ఇక్కడ అది ఒక ధ్రువం మాత్రమే కాదు, దాని స్వంత ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుంది. కానీ
ఈ వార్త ఎస్టోనియాకే పరిమితం కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇది మారుతున్న ప్రపంచానికి ప్రతిబింబం. ఇక్కడ భారతదేశం యొక్క ఆయుధాలు ఇకపై కేవలం కొనుగోలు చేయబడవు కానీ నమ్మకానికి చిహ్నంగా మారాయి. మరియు బహుశా ఇదే నేడు అత్యంత ఆందోళనకు కారణమవుతోంది. అంతా అయిపోయింది. ఇప్పుడు తెర వెనుక తదుపరి కదలికను అర్థం చేసుకోండి. ఎందుకంటే అసలు కథ ఇక్కడే ప్రారంభమవుతుంది. మీరు చూసేది ప్రారంభం మాత్రమే. భారతదేశం ఇకపై ఆయుధాలు అమ్మే దేశం కాదని, యుద్ధ మనస్తత్వాన్ని మార్చే దేశంగా మారిందని ప్రపంచం గ్రహించినప్పుడు రాబోయే నెలల్లో నిజమైన ప్రభావం కనిపిస్తుంది. ఎస్టోనియా ఆయుధాల కంటే భారతదేశం ఆలోచనపై ఎక్కువ ఆసక్తి చూపుతోంది. నేడు సుదీర్ఘ యుద్ధంలో చౌకైన వ్యవస్థలు ఉన్నవారు మాత్రమే మనుగడ సాగిస్తారని యూరప్ అర్థం చేసుకుంది. త్వరగా నిర్మించబడింది, త్వరగా పరిష్కరించబడింది మరియు రాజకీయ ఒత్తిడి నుండి విముక్తి పొందింది. యుఎస్ మరియు యూరప్లోని ప్రధాన ఆయుధ తయారీదారులు ఇప్పుడు ఖరీదైన, సంక్లిష్టమైన మరియు సరఫరా గొలుసులలో చిక్కుకున్నారు. ఇంతలో భారతదేశం నిశ్శబ్దంగా యుద్ధాన్ని నిర్వహించగల నమూనాను అభివృద్ధి చేసింది. కాదు మాత్రమే పోరాడాలి. ఈ మనస్తత్వం ఎస్టోనియా వంటి దేశాలను ఆకర్షిస్తోంది. ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఎస్టోనియా భారతదేశంతో ముందుకు సాగితే రక్షణ ఒప్పందం, అది కేవలం ఒక దేశం కొనుగోలు కాదు. ఇది నాయకత్వంలో కొత్త చర్చకు దారితీస్తుంది. ప్రశ్న తలెత్తుతుంది: యూరప్ ఇప్పుడు అమెరికన్ ఆయుధాలపై మాత్రమే ఆధారపడాలా లేదా భారతదేశం వంటి ప్రత్యామ్నాయాలను పరిగణించాలా? ఈ చర్చ ప్రారంభమైన తర్వాత దానిని ఆపడం సులభం కాదు. రష్యా యొక్క అశాంతికి ఇది ఖచ్చితంగా కారణం. బాల్టిక్లో భారతీయ వ్యవస్థలను మోహరించినట్లయితే ప్రాంతం రష్యా పాశ్చాత్య లేదా రష్యన్ కాని పూర్తిగా భిన్నమైన ఆయుధాలను ఎదుర్కొంటుంది మనస్తత్వం. దీని అర్థం రష్యా పాత సైనిక లెక్కలు అకస్మాత్తుగా అనవసరంగా మారవచ్చు. ఈ అనిశ్చితి ఏ సైనిక శక్తిని అయినా భయపెడుతుంది. ఇది భారతదేశానికి అత్యంత సమతుల్యమైన కానీ శక్తివంతమైన స్థానం. ఒకవైపు భారతదేశం రష్యాతో తన దీర్ఘకాల సంబంధాన్ని కొనసాగించగలదు. భారతదేశం ఏ సైనిక కూటమిలో భాగం కానందున భారతదేశం ఇకపై కేవలం స్నేహితుల స్నేహితుడు కాదని, స్వతంత్ర వ్యూహాత్మక శక్తి అని కూడా నిరూపించగలదు. భవిష్యత్తులో భారతదేశం ఎవరిని బహిరంగంగా ఎదుర్కోకపోవచ్చు, కాని దాని ఆయుధాలు తమ కోసం తాము మాట్లాడతాయి. ఎస్టోనియా వంటి డిజిటల్ మరియు సైబర్ శక్తి ఉన్న దేశాలు ఫిరంగులు మరియు క్షిపణులను మాత్రమే కాకుండా తదుపరి తరం యుద్ధ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి కలిసి పనిచేయగలవనేది మరో ప్రధాన సంకేతం. ఉద్భవిస్తున్న డ్రోన్ సమూహాలు, ఏఐ ఆధారిత రక్షణ మరియు సైబర్ భౌతిక యుద్ధానికి నమూనా అభివృద్ధి చేయబడుతుంది. భారతదేశం కేవలం సరఫరాదారు మాత్రమే కాదు, మెదడు కూడా అవుతుంది. ఇది భారతదేశం యొక్క ఇమేజ్ను పూర్తిగా మారుస్తుంది. భవిష్యత్తు మరింత ఆసక్తికరంగా ఉంటుంది. బాల్టిక్ ప్రాంతంలో భారతదేశం తన ఉనికిని బలోపేతం చేసుకుంటే, ఇతర చిన్న కాని వ్యూహాత్మక యూరోపియన్ దేశాలు కూడా దీనిని అనుసరించవచ్చు. క్రమంగా భారతదేశం యూరప్లో నిశ్శబ్దంగా కాని ప్రభావవంతమైన రక్షణ భాగస్వామిగా మారగలదు. ఎటువంటి శబ్దం లేకుండా, ఎటువంటి బెదిరింపులు లేకుండా. మరియు ఇక్కడే నిజమైన ఆట ఉంది. భారతదేశం సంఘర్షణను రెచ్చగొట్టడం లేదు, బదులుగా సమతుల్యతను తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఇది ఈ కథ కేవలం ఎస్టోనియా గురించి కాదు. ఇది ఇకపై స్పందించకుండా అలాంటి పరిస్థితిని సృష్టించే భారతదేశం గురించి. ప్రపంచం కూడా దానిని చూడటం ప్రారంభిస్తుంది. బహుశా భవిష్యత్తులో ఎవరైనా ప్రపంచ శక్తి సమతుల్యత ఎప్పుడు మారిపోయింది అని అడిగినప్పుడు సమాధానం నాటో యొక్క ముందు వరుసలో ఉన్న ఒక చిన్న దేశం నిశ్శబ్దంగా భారతదేశం వైపు తిరిగిన రోజు అవుతుంది. భారతదేశానికి రాబోయే కాలాలు అవకాశాలను మాత్రమే కాకుండా నిశ్శబ్దంగా వ్రాసిన విజయాల కథను తెస్తున్నాయి. ఈరోజు ఆసక్తికరమైన వార్తలు రేపు ప్రపంచంలోని కొత్త వాస్తవికతగా మారవచ్చు. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు ఎవరినీ అనుసరించని స్థితిలో ఉంది, కానీ దిశానిర్దేశం చేస్తుంది. ఒక దేశం ఉద్భవిస్తోంది. భవిష్యత్తులో ప్రపంచ దృక్పథం మొదట మారుతుంది. ఇప్పటివరకు భారతదేశం ఒక పెద్ద మార్కెట్గా పరిగణించబడింది.
కాని ఇప్పుడు అది పరిష్కారాలను అందించే శక్తిగా కనిపిస్తుంది. యూరప్లోని ఫ్రంట్లైన్ దేశాలు భారత సాంకేతికతపై విశ్వాసం వ్యక్తం చేసినప్పుడు ఈ విశ్వాసం ఆయుధాలకే పరిమితం కాదు. ఇది భారతదేశం యొక్క ఆలోచన, దాని స్థిరత్వం మరియు దాని స్వావలంబన నమూనాపై ఆధారపడి ఉంటుంది. ఈ విశ్వాసం క్రమంగా ఇతర దేశాలను భారతదేశానికి దగ్గర చేస్తుంది. భారతదేశం యొక్క గొప్ప బలం ఏమిటంటే అది ఏ కూటమికి కట్టుబడి ఉండదు. భవిష్యత్తులో భారతదేశం నాటో మరియు రష్యా మధ్య వివాదంలో భాగం కాదు, కానీ రెండింటికీ అవసరంగా ఉంటుంది. ఇది భారతదేశం యొక్క నిజమైనది దౌత్య విజయం.